చేసుకొని మానవ జన్మ మనకు తరించాలంటే మహాత్ములు చెప్పే మాట ప్రకారం ఇక్కడ ఈ పల్నాడు ప్రాంతంలో ఎంతోమంది పుట్టి పెరిగి చనిపోయారు. మనసాంగాలు కూడా మన కళ్ళ ముందే, అంటే ఆయన మనలాగే జీవించినట్లుగా కనపడ్డప్పటికీ ఆయన అజరామరత్వాన్ని పొందాడు. అంటే జననం మరణం లేని స్థానాన్ని ఆయన అలంకరించాడు. ఎట్లా అలంకరించాడంటే తన గురించి తాను పూర్తిగా ఎరిగాడు. నేను అంటే ఈ దేహం కాదు, దేహానికి ఆధారమైనటువంటి ఆత్మని, ఈ దేహం నాది అని చెప్పి తనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఆయన మేల్కొల్పి దాన్ని గుర్తించి అది తానుగా మారి జీవించి ఆయనకు అందుకే ఏది ఇంద్రియాలకి అధిపతిగా అట్లా ఆ రకమైనటువంటి స్థానాన్ని ఆయన అలంకరించాడు. కాబట్టి ఆయన అందుకే మనం స్వామి అని ఆయన పిలుచుకోవడంలో కారణం ఏంటంటే ఆత్మభావనతో అందరినీ తనవారిగా చూసుకుంటాం. అందుకే ఆత్మలు ప్రేమించగలుగుతూ ఎవరినైనా, కానీ మనం ప్రేమించలేము. కారణం ఏమిటి? మనకు రాగద్వేషాల మధ్య కొట్టుమిట్టాడుతుంది మన మనసు. కానీ ఆయన వాళ్ళకి ఆత్మలు ఎవరికైనా ఆ స్థానాన్ని అలంకరించిన వాళ్ళు ప్రతి మానవుడినే కాదు, ప్రతి జీవి పట్ల వాళ్ళకి అలాంటి ప్రేమానుభూతి కలిగి వాటితో ప్రేమగా దగ్గరగా ఉంటే కొంతమంది మహాత్ములు ఫోటోల్లో మీరు చూడండి, పక్కన అనేక రకమైన జీవరాశులు హాయిగా స్నేహభావంతో కలిసి పనిచేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు మనసు అనేది అంత ప్రేమ నిండైనటువంటి ప్రేమని దాన్ని పొందుతుంది. ఆ రకంగా మనకి ఈ ఆశ్రమాలు ఇవన్నీ కూడా, ఆశ్రమాల్లో మనకి సృష్టి ఆది నుంచి కూడా వర్ణాశ్రమ ధర్మాలు అని చెప్పి 4 రకాల ఆశ్రమాలు. అంటే ఒక జీవితంలో ఒక 100 సంవత్సరాలు జీవితం అనుకోండి, అంతకుముందు వేలు లక్షలు బ్రతికారు మనకి యుగాల పరంగా చూసుకుంటే. కానీ నార్మల్గా మన జీవితం తీసుకున్న ఒక 100 సంవత్సరాలు 25 సంవత్సరాలు బాల్యంలో చక్కగా విద్యాభ్యాసం అంతా పూర్తి చేస్తూ బ్రహ్మచర్యంగా, ఆ తర్వాత గృహస్థుడిగా ఒక 25 సంవత్సరాలు గృహస్థుడిగా వివాహం చేసుకోవటం, పిల్లలు, ఆర్థిక అభివృద్ధులు ఇవన్నీ సమకూర్చడం, ఆ తర్వాత అయిపోయినటువంటి 25 సంవత్సరాలు వానప్రస్థానం. అంటే ఇట్లాంటి ఆశ్రమంలో కూర్చొని ఒక అర్చన కార్యక్రమం, పూజా కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ నీవు భగవతత్వాన్ని సృష్టి మొత్తాన్ని అర్థం చేసుకునే కార్యక్రమం వానప్రస్థానంలో చేయాలి. ఆ తర్వాత సన్యాసం అంటే ఏమిటి? ఆయనంగా ఏమి చేసినా ఆయన ఏమి చేయనట్లే, అంటే అన్నింటినీ మానసికంగా సన్యాసించడం, అతనికి ఏమి సంబంధం లేని స్థానంలో అలంకరించడం అనేది సన్యాసం అనేది. అది సన్యాసం అంటే వేషం కాదు, మానసిక సన్యాసం. ఆ సన్యాసాన్ని ఎప్పుడైతే అలంకరిస్తావో అప్పుడు నీకు ఈ సృష్టిలో దేనితో నీకు సంబంధం లేదు. అన్నీ ఒకవేళ నువ్వు చేసినా చేయనట్టే, ఎక్కడో సూక్తులు ఉన్నాయి కొన్ని, చేసినా కూడా చేయనట్లే. అట్లా ఈ 4 స్థానాలని 4 పాతికల్లో మనం చేయాలి. కానీ ఇప్పుడు మహాత్ములు చెప్పేటువంటి విధానం నవీన విధానంలో మన స్వామిగారు రాసినటువంటి ఆత్మ మార్గం ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా మనము ఇప్పుడు మనలాంటి వాళ్ళందరం కూడా సంసారం అయినప్పటికీ సంసారంలో ఉంటూనే మనం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అట్లాగే సంసారిగా ఉంటూనే నీవు అనేక రకమైనటువంటి గృహస్థాశ్రమం ధర్మాలను నెరవేర్చాలి. సంసారిగా ఉంటూనే యోగం చేయాలి. అంటే సాధన ఇవన్నీ మనం చేసుకునే, ఇప్పుడు మనందరం చేసే దరిదాపుగా మనందరం సంసారులే అయినా మన పూజా కార్యక్రమం ఒకటి మన ఇంట్లో ఉంది, ఇక్కడ ఒక పీఠం ఉన్నది. అదే ప్రకారం మనం అనేక రకమైనటువంటి గ్రంథాలు చదువుతున్నాం, గురువులను అనుసరిస్తున్నాం.